సంస్కృతి ఈనాడు సరిహద్దులు దాటినా సాంప్రదాయం మారదు. శ్రీభవి ఓణీధారణ వేడుక. దేశం మారవచ్చు, భాష మారవచ్చు, జీవన శైలి మారవచ్చు, కానీ మన మూలాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఎప్పటికీ మారవు. అది 2017 సెప్టెంబర్ 1 మా కుటుంబంలోకి ఒక దేవకన్య అడుగుపెట్టింది. ఆ చిన్నారే మా శ్రీభవి. అమెరికాలో జన్మించిన భారతీయ సంస్కృతిలో పెరిగి తెలుగు మాటలలో ప్రేమను నేర్చుకున్నది. సాంప్రదాయాల్లోని జీవిత విలువలను తెలుసుకుంది. సెప్టెంబర్ 23 ఉయ్యాలలో ఊగుతూ అందరి ఆశీర్వాదాలను అందుకుంది. 2018 ఫిబ్రవరి 6న అన్నప్రాసన జరిగింది. అప్పట్లో తీపి అంటే అంతగా ఇష్టం లేకపోయినా ఇప్పుడు తీపి అంటే ఎంతో ఇష్టంగా తింటూ, తీపిగా ముక్తసరిగా మాట్లాడుతూ ఎదుటివారిని ముగ్ధులను చేయుట అలవరుచుకుంది. గుమ్మాడి గుమ్మాడి పాట వింటే చిన్నారి భవి ప్రపంచమే మారిపోతుంది. క్లాసులో అందరికంటే చిన్నదైనా తన చిరునవ్వుతో, చలాకీతనంతో అందరి మనస్సులు గెలుచుకుంది. తనకు అత్యంత ఆప్త స్నేహితులు ఆద్య, రాము. కూచిపూడి నృత్యం అంటే ఎంతో మక్కువ. శ్రీ దుల్హారి గారి వద్ద మొదలైన భరతనాట్య ప్రయాణం ప్రస్తుతం శ్రీమతి శ్రీ నీలిమ గారి శిక్షణలో మరింత అందంగా కొనసాగుతున్నది. సంప్రదాయ దుస్తులు, పొడవాటి జడ, స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం. దోశ అంటే మరింత ఇష్టం. విఘ్నేశ్వరునిపై అపారమైనటువంటి భక్తి. దేవాలయ సందర్శనం అంటే అమితమైనటువంటి ఆనందము. అత్తామామయ్యలతో సరదాలు, పిన్ని బాబాయిలతో ముచ్చట్లు, నలుగురు బావలతో ఆటలాడుతూ, అన్నయ్యతో అనురాగం పంచుకుంటూ, తమ్ము చెల్లితో ఆటపాటలాడుతూ ప్రేమతో నిండిన కుటుంబమే భవి ప్రపంచం. భాన్వి అంటే భవికి ఎంతో ప్రేమ భావన. అమ్మ మల్లీశ్వరి ప్రేమ, నాన్న శ్రీధర్ కుమార్ బాబీ అనురాగం, పెద్దల ఆశీస్సులు, మన తెలుగింటి ఆచారాలు, మన భారతీయ సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడున్నా సజీవంగా నిలుస్తాయని ఈ వేడుక మరోసారి చాటి చెబుతున్నది. సాంప్రదాయాలను ప్రేమగా కాపాడుతూ భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీభవికి ఈ ఓణీధారణ సందర్భంగా ఆయురారోగ్యాలు, అనంతానందాలు, విజయాలు, శ్రీ సరస్వతి కటాక్షము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం. శ్రీ భవి ఓణీధారణ వేడుక సంస్కృతి ఎక్కడున్నా మనస్సులో ఉండాలి. ప్రేమతో మీ బాబీ మరియు మల్లీశ్వరి కుటుంబం. మీ ప్రేమకు, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు మీ బాబీ.